సౌకర్యం అందుబాటులో ఉన్న చోట ఎల్పీజీ నుంచి పీఎన్జీకి షిఫ్ట్ కావాలని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు 3 నెలలు గడువు ఇచ్చింది. ఈ గడువులోపు షిఫ్ట్ కాకపోతే గృహాలకు ఎల్పీజీ సరఫరాను నిలిపివేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం మీ ప్రాంతంలో పీఎన్జీ కనెక్షన్ అందుబాటులో ఉండి మీరు దాన్ని తీసుకోకపోతే 3 నెలల తర్వాత మీకు ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల మీ ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుంటే ఎల్పీజీ సరఫరా కొనసాగుతుంది. గ్యాస్ పైప్ లైన్ నెట్వర్క్ను విస్తరించడం, పైప్ లైన్ లేని ప్రాంతాలకు ఎల్పీజీ సిలిండర్లను మళ్లించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే నివాస సముదాయాల్లో పీఎన్జీ దరఖాస్తులకు 3 రోజుల్లోగా అనుమతినివ్వాలని, దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోనే కనెక్షన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. నిర్ణీత గడువులోగా అధికారులు అనుమతి ఇవ్వకపోతే అది మంజూరైనట్లుగానే పరిగణించడం జరుగుతుందని తెలిపింది. ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ విషయంలో వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రీఫిల్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పులు లేవని ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల నిబంధన యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏమీ లేదని ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు స్పష్టం చేశాయి. ప్రజలు ఆందోళన చెందొద్దని, సోషల్ మీడియా వార్తలను నమ్మొద్దని కోరాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత్లో ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. అయితే ఈ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ పంపిణీ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని నిర్ణయించింది. ఇకపై పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని కుటుంబాలకు ఎల్పీజీ గ్యాస్ డెలివరీని నిలిపివేయనున్నట్లుగా తెలిపింది. పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఆ కనెక్షన్కు మారాలని స్పష్టం చేసింది. అందుకు 3 నెలల సమయం ఇస్తున్నట్లుగా స్పష్టం చేసింది. ఒకవేళ ఇచ్చిన గడువులోపు మారకపోతే వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని నిర్ణయించింది. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడ్డ వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు పీఎన్జీని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నిత్యావసరాల చట్టం కింద కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ మంగళవారమే ఉత్తర్వులు జారీ చేసింది. పీఎన్జీకి మారడం ద్వారా గ్యాస్ సిలిండర్ల రీఫిల్స్ బుకింగ్ చేసే అవకాశం తొలగిపోతుంది. అలాగే 24 గంటలు ఇంటికి గ్యాస్ సరఫరా కొనసాగుతుంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో పీఎన్జీకి మారే వారికి చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అలాగే ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల ఇంటికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే అలాంటి సందర్భంలో మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతుందని పెట్రోలియం శాఖ తెలిపింది. అయితే పీఎన్జీ గ్యాస్ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. న్యాచురల్ గ్యాస్ లైన్కు నిర్ణీత గడువులోపు అధికారులు అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేసింది. అలాగే నిర్దేశించిన దానికంటే ఎక్కువ ఫీజు వసూలు చేయకూడదని తెలిపింది. హౌసింగ్ సొసైటీలు, భూ యజమానులు సైతం పైప్ లైన్ వేసేందుకు అడ్డు చెప్పకూడదు. ఒకవేళ అడ్డు చెప్తే ఆ ప్రాంతానికి ఎల్పీజీ సరఫరాను పూర్తిగా నిలిపేస్తామని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైంది. కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధానికి తెరపడుతుందని అంతా భావించినా దాదాపు నెల రోజులుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో భారత్ వంటి చాలా దేశాలకు ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడి తీవ్ర కొరత ఏర్పడింది.
ప్రభుత్వం నుంచి పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించే చర్యలు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఎల్పీజీ వినియోగదారులపై కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయనే వార్తలు ఇటీవల విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా పీఎన్జీ సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గృహ వినియోగదారులు ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సూచించినట్లుగా సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వినియోగదారులకు 3 నెలల గడువు ఇచ్చిందని, ఆ గడువులోపు పీఎన్జీ కనెక్షన్ తీసుకోకపోతే ఎల్పీజీ సరఫరాను నిలిపేస్తామని హెచ్చరిక జారీ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఈ ప్రకటనపై అధికారిక స్పష్టత ఇంకా పూర్తిగా వెలువడలేదు. పీఎన్జీ అనేది పైప్లైన్ ద్వారా నేరుగా గ్యాస్ సరఫరా చేసే విధానం. ఇది సిలిండర్ల అవసరాన్ని పూర్తిగా తొలగిస్తుంది. గ్యాస్ లీకేజ్ ప్రమాదం తక్కువగా ఉండడం, మీటర్ ఆధారంగా బిల్లింగ్ వ్యవస్థ ఉండడం వంటి ప్రయోజనాల వల్ల ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా గ్యాస్ పంపిణీ నెట్వర్క్ను విస్తరించేందుకు వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయి. ఈ ప్రాజెక్టులను కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం పీఎన్జీకి మారడం ప్రస్తుతం పూర్తిగా స్వచ్ఛందమే. గృహ వినియోగదారులపై ఎలాంటి బలవంతపు నిబంధనలు అమలు చేయడం కష్టమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ, అర్బన్ పరిసరాల్లో పీఎన్జీ అందుబాటులో ఇంకా పూర్తిగా విస్తరించలేదు. ఈ కారణంగా ఎల్పీజీ సరఫరాను ఒక్కసారిగా నిలిపివేయడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక వినియోగదారులు కూడా ఏ నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. తమ ప్రాంతంలో పీఎన్జీ సౌకర్యం ఉందా లేదా, స్థానిక గ్యాస్ ఏజెన్సీలు అధికారిక ప్రకటనలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడం అవసరం. అప్రమత్తంగా ఉండి సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి పీఎన్జీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎల్పీజీ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేస్తామని చెప్పే వార్తలపై ఇంకా స్పష్టత అవసరం ఉంది. వినియోగదారులు భయపడకుండా అధికారిక మార్గదర్శకాలను అనుసరించడం మంచిది. మొత్తంగా చూసుకుంటే పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ నుంచి మారడం తప్పనిసరి కానుంది. గడువు ముగిసేలోపు వినియోగదారులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.